టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ లోకి మీ స్వాగతం. నేను మీ మొహమ్మద్ అబ్దుల్ బారీ. ఈరోజు ముఖ్యాంశాలు. రాహుల్ వదిలిన బీసీ బాండాన్ని నేను బీసీల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గేది లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎన్నికల్లో బీసీ కూడా 42% నుంచి 23% తగ్గించింది బీఆర్ఎస్ అని, దీనిపై బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. బీసీ బిడ్డను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని చేసే దమ్ముందా అని బీఆర్ఎస్ ను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత. వైసీపీ ఫ్లెక్సీలు చుంపి నిప్పు పెట్టిన మేకా శేషుబాబు అభిమానులు సమాచారం ఇవ్వకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అన్యాయమని, పార్టీ అజెండా లేని సమయంలో ఎమ్మెల్సీగా నేను గెలిచాను, వైఎస్ఆర్సీపీ కుటుంబానికి ముందు నుంచి విధేయుడిగా ఉన్నానని మేకా శేషుబాబు అన్నారు. రేపు వైసీపీకి జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే ఉదయభాను రాజీనామా. ఈ నెల 22న జనసేనలో చేరనున్నట్లు మాజీ ఎమ్మెల్యే రేపు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్. తెలంగాణలో అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు ఉంటాయని, తిరిగి అక్టోబర్ 15న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. భారత్ బంగ్లాదేశ్ మధ్య మొదటి టెస్ట్ ఈ రోజు ప్రారంభమైంది. ఆట ముగిసే సమయానికి భారత్ 339 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. క్రీజ్ లో అశ్విన్ 102, జడేజా 86 ఉన్నారు. అంతకుముందు జైస్వాల్ 56, పంత్ 39, రాహుల్ 16 సెంచరీతో చెలరేగిన అశ్విన్ 102 పరుగులు చేసి బ్యాటింగ్ చేస్తున్నాడు. 4 వికెట్లు తీసిన బంగ్లాదేశ్ బౌలర్ హసన్. జనసేన అధినేత పవన్ తో అరగంట పాటు చర్చించిన స్వామినేని ఉదయభాను ఈ నెల 22న జనసేనలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. జనసేన బలోపేతానికి తాను తన వంతు కృషి చేశానని, వివాదాలకు తావు లేకుండా నడుచుకుంటానని స్వామినేని ఉదయభాను అన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయానికి ఏపీ సీఎం చంద్రబాబు రానున్నారు. వివిధ శాఖలపై సమీక్షించిన ఏపీ సీఎం సాయంత్రం 6:30 అన్న క్యాంటీన్ ను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను గోవాలో ఎస్ఓటీ పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. గోవా కోర్టులో జానీ మాస్టర్ ను హాజరుపరిచిన పోలీసులు పీటీ వారెంట్ కింద హైదరాబాద్ కు తరలింపు. రేపు ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. ఇంతటితో ఈ రోజు ఈ వార్తలు సమాప్తం. మళ్ళీ రేపు కలుద్దాం. జై హింద్, జై భారత్. చూస్తూనే ఉండండి హోప్ టుడే ఇండియా టీవీ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్. एक्सैट टूर्स एंड ट्रैवल्स हज और उम्रा ग्रुप्स पेश करते हैं लो बजट में बेहतरीन सहूलतों के साथ उम्रा की सादत का मौका। हैदराबाद एयरपोर्ट से सऊदी अरब और सऊदी अरब से हैदराबाद लौटने तक मुकम्मल रहनुमाई। मक्के मुकर्रमा और मदीने मुनव्वरा में हरम से करीब स्टार लग्जरी होटल में क़याम। 3 वक्त का लजीज और जायकेदार हैदराबादी खाना, चाय और लॉन्ड्री की सहूलियात। मौलिन की रहनुमाई में उम्रा की सादत और तमाम मुक़द्दस मुकामात की ज़ियारतें। उम्रा पैकेजेस की तफसीलात के लिए फौरी राब्ता करें। हमारा पता है एक्सैट टूर्स एंड ट्रैवल्स, दारुस्सलाम बिल्डिंग, एरागड्डा मेन रोड, हैदराबाद।